శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఈ రోజున ఈ రాశి జాతకులు తెల్లవారితే మీ జీవితంలో ఈ వ్యక్తితో సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నారు. ఎవరు ఆ వ్యక్తి? ఏం జరగబోతుంది? మీ జీవితంలో ఏ మార్పు కలగబోతుంది? అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీ మాట తీరులో, ఆలోచన విధానంలో అడుగడుగునా కూడా మార్పులు చేర్పులు మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఇంతలా మీ జీవితాన్ని ప్రభావితం చేయబోయే ఆ సంఘటన ఏమిటి? ఆ సంఘటన రీత్యా ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఏదైనా కానీ మీకు ఇప్పటి వరకు జరిగిన సంఘటనలు కావచ్చు, లేదంటే మీరు ఊహించినటువంటి ధన లాభం కావచ్చు, ఒకంత అదృష్టం, ఒకంత దురదృష్టం కనిపించే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులకు అనూహ్యమైన ధన సంపాదనలు కలగబోతున్నాయని చెప్పొచ్చు. మీ యొక్క పెద్దల నుంచి వస్తున్న ఆస్తిపాస్తులు కావచ్చు, లేదంటే మీకు అస్సలు దక్కకూడదు, దక్కాల్సినటువంటి అవసరం లేదనుకున్నటువంటి ఆస్తిపాస్తులు కూడా మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. ఇది ఒక అనూహ్యమైన పరిణామంగా చెప్పొచ్చు. మీకు కూడా తెలియని ఒక సంఘటన ద్వారా ఈ రోజైతే మీరు చాలా ఆనందిస్తారు. సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. శుభ సమయం అనే ఈ రోజున చెప్పుకోవాలి. మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించే అవకాశం కానవస్తుంది. ఏదైనా కానీ ఈ రోజున వృత్తి, ఉద్యోగ లేదా బయటికి వెళ్ళినప్పుడు, పనుల మీద వెళ్ళినప్పుడు, ఎవరైనా మీరు తిరుగుతున్నప్పుడు ఏమిటంటే అనుకోని పరిచయాలు ఏర్పడబోతున్నాయి. అనుకున్నటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో ఒక మంచి స్నేహ బంధంగా కావచ్చు, లేదంటే ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు. ఇలా నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా ఈ రోజున మీ జీవితంలో బలమైన బంధంగా నిలబడబోతుంది. ఆ యొక్క వ్యక్తి కారణంగా జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని, ఆ వ్యక్తుల ద్వారా మీకు బాగా వారు నచ్చడం కావచ్చు, మీరు వారికి బాగా నచ్చడం కావచ్చు. వారికి వారి మాటకు మీరు ఇంప్రెస్ అవ్వడం, లేదా మీ మాటకు వారు ఇంప్రెస్ అయిపోవడం. ఇలా హుందాగా ప్రవర్తించండి. వారి మాటలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడం, ఇటువంటివి అన్నీ కూడా ఈ రోజున ఎక్కువగా మీరు ఆకర్షితులు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎదుటి వ్యక్తుల తెలివితేటలు కావచ్చు, చురుకుదనం కావచ్చు, అందం కావచ్చు, హుందాతనం కావచ్చు, అవసరమే కావచ్చు. ఆ వ్యక్తులు మీకైతే ఆకర్షితులవుతారు. ఎలాగైనా మీతో మాట్లాడాలని పదే పదే ప్రయత్నాలు చేయడం, మీ యొక్క ఫోన్ నెంబర్ ఎలాగైనా సంపాదించడం, తరచుగా మాట్లాడే ప్రయత్నాలు చేయడం, మీరు మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నా మీరే మా ప్రపంచం అని చెప్పి అవతల వారి ద్వారా చెప్పియడం, ఇటువంటివి జరుగుతాయండి. ఇటువంటి అనూహ్యమైన పరిణామం కూడా మీ జీవితంలో ఒక సరికొత్త పరిణామంగా ఈ రోజున పలకరించబోతుంది. స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడా కూడా తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉద్దేశ్యాలతో మాట్లాడే స్వభావం కాదండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా ఏదైనా కానీ తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేసినా, వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో ఒక సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజున ఫ్యామిలీకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్నింటికంటే ఎక్కువగా వీరు కుటుంబాన్ని చూసుకుంటారు. ఎంత బిజీగా ఉన్నా, పనిలో ఉన్నా కుటుంబం కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. అలాగే అవసరమైతే చేస్తున్న పనిని కూడా కాసేపు పక్కన పెట్టి ఈ రోజున కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామి తరపు నుంచి ఏదైనా ఇంతకు ముందు ఉన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా అవి ఈ రోజు తొలగిపోతాయి.
గతంలో పెట్టుకున్న గొడవలు ఇవన్నీ కూడా తీరిపోతాయి. మీ జీవితానికి మంచి భాగస్వామి ద్వారా మంచి సలహాలు ఈ రోజు పొందే అవకాశం ఉంది. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి కార్యాన్ని లేదా వారితో ఆప్యాయంగా పలకరించి విందు భోజనాలకి సమయాన్ని కేటాయించవచ్చు. వారితో కలిసి కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం, చిన్ననాటి మిత్రులతో ఈ రోజున మాట్లాడడం కూడా మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. వ్యాపార పరంగా మంచి లాభాలు గణిస్తారు. పెట్టుబడులు ఏదైనా పెట్టాలి అనుకున్నా ఈ రోజున లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మీ ఇంట్లో ఈ రోజున ఏం జరగబోతుంది అంటే గనక ఇప్పటి వరకు తెలియని అనూహ్యమైన ఒక రహస్యం కూడా తెలుస్తుంది. ఏదైనా తెలియని ఒక విషయం ఇంట్లో వాళ్ళు దాచిపెట్టినా ఈ రోజున బట్టబయలు కాబోతుంది. కాస్తంత కోపం రావచ్చు, బాధ కూడా కలగొచ్చు, నిరుత్సాహపడొచ్చు. కానీ వారు మీ మంచికే చేశారంటూ జ్ఞాపకం ఉంచుకోండి. కోపాన్ని కాస్తంత అదుపులో ఉంచుకోండి. దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించండి. శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. పేదవారికి వీలైనంత సాయం చేయండి. ఇంట్లో శివనామస్మరణతో పాటుగా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం కూడా మేలు కలుగచేస్తుంది.